అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆకుసూరి మురళీకృష్ణ గారు రచించిన ఆడపిల్ల అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం సమయం 1 గంట అయింది. పొద్దుట్నుంచి ఎండలో తిరిగి తిరిగి నల్లగా మాడిపోయిన ముఖంతో చెమటలు కక్కుకుంటూ ఇంటికి చేరుకున్నాడు అచ్యుతరామయ్య. చేతి సంచి పక్కన పడేసి ఉస్సూరంటూ ముందు గదిలోనే పడక్కుర్చీలో కూలబడ్డాడు. వెళ్ళిన పని ఏమైందండి? ఆతృతగా అడిగింది అనసూయ భర్తకి గ్లాస్తో మంచినీళ్ళిస్తూ. లాభం లేదు అనసూయ, పొలం అమ్మకుండా మన అమ్మాయి పెళ్లి చేయలేం బాధగా అన్నాడు అచ్యుతరామయ్య. అవకాశం ఉన్న చోటల్లా అడిగి చూశాను, ప్రయోజనం లేకపోయింది. అలా అంటే ఎలాగండి? ఉన్న ఆ కాస్త పొలాన్ని పెద్దదాన్ని పెళ్లి కోసమే అమ్మేస్తే ఇంక చిన్నదాని పెళ్లి వాడి చదువు సంగతి ఏమిటి? ఇంట్లో జరగాల్సిన మిగతా కార్యాల మాట ఏమిటి? ఆందోళన ధరించింది ఆమె కంఠంలో. అచ్యుతరామయ్య గవర్నమెంట్ ఆఫీసులో ఒక సాధారణ గుమస్తా, పై రాబడలేని సీటు. 20 ఏళ్ల నుంచి చాకరీ చేస్తున్నా గానగిద్దులా ఉన్న చోటే ఉన్నట్లుండిన పరిస్థితి. ఎదుగు బొదుగు లేని జీవితం. ఆడపిల్లలు పెళ్లి చేయాలని ముందు చూపుతో కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ము ఇప్పుడు కనీసం పెళ్లి ఖర్చులకు కూడా సరిపోయేలా లేదు. పోనీ ఎక్కడైనా అప్పు చేసి కట్నం ఇచ్చుకుందామంటే ఆ ఆశ కూడా ఎడారిలో ఎండమావే అని తేలిపోయింది. అన్నీ కుదిరిన సంబంధం. ఇలా కట్నం దగ్గర వదులుకోవాల్సి రావటం ఇద్దరికీ బాధగానే ఉంది. ఇలా ఎన్ని సంబంధాలని వదిలేసుకుంటారు? చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? అడిగింది అనసూయ. ఇంక చేసేదేముంది? అన్ని మాటలు అయ్యాక ఇప్పుడు వెనక్కి తగ్గడం మనకే మంచిది కాదు. ముందు పొలం బేరం పెట్టి దీని పెళ్లి చేద్దాం. తర్వాత విషయాలు తర్వాత చూసుకోవచ్చు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. సగటు మధ్యతరగతి తండ్రిలా అన్నాడు అచ్యుతరామయ్య. నాన్నా, మెల్లగా వినిపించిన పిలుపుకి ఇద్దరు తల తిప్పి చూశారు. పెద్ద కూతురు నీరజ గుమ్మాన్ని ఆనుకుని నిలబడి గడప మీద గోరుతో గీరుతూ ఏదో చెప్పాలనుకుంటుందని అర్థమైంది వాళ్ళకి. ఏమిటన్నట్లుగా చూశారు. నేనీ పెళ్లి చేసుకున్నాన్నా, చెప్పింది నీరజ నెమ్మదిగా. నా పెళ్లి గురించి పొలాన్ని నమ్మేయడం నాకు ఇష్టం లేదు. పొలాన్ని నమ్మేస్తే ప్రతి ఏడు వచ్చే కాస్త పైరాబడి కూడా ఉండదు మీకు. ఇంక తమ్ముడి చదువు ఎలా గడుస్తుంది? సుధా పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అందుకే మిమ్మల్ని అందరినీ ఇబ్బందులు పాలు చేసి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. చిన్న పిల్లలా అంది నీరజ. బాధగా అన్నాడు అచ్యుతరామయ్య. అవునాన్న, నేను ఉద్యోగం చేస్తాను. కొన్నాళ్ళు మీకు సాయంగా ఉంటాను. ఆడపిల్లనైనా ఎప్పుడూ మీరు నన్ను అలా చూడలేదు. గారాబంగా పెంచారు. చదువుకున్నంత వరకు చదువు చెప్పించారు. చెప్పండి నాన్న, నేనే మగపిల్లాడినైతే నీకు సాయం చేసేదాన్ని కాదా? కూతురు అభిమానానికి కరిగిపోయారు ఇద్దరు. తమ పరిస్థితికి దుఃఖం ముంచుకొచ్చింది. అదే నువ్వు అనుకుంటున్నంత సులభం కాదమ్మా. నువ్వు చెప్పిన ఆదర్శాలని ఆచరణలో పెట్టాలంటే కాలం ఇంకో 4 దశాబ్దాల ముందుకు జరగాలి. ఇప్పుడు నువ్వు ఉంటానన్నా నిన్ను లోకం ఉండనివ్వదు మా దగ్గర. నువ్వింకే విషయాన్ని గురించి అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మంచి సంబంధం, బుద్ధివంతుడైన కుర్రాడు. నా మాట విని పెళ్లి కొప్పుకో. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నేను నమ్ముకున్న దేవుడు నాకెప్పుడు అన్యాయం చేయడు. కూతురు తల నిమురుతూ ప్రేమగా అన్నాడు అచ్యుతరామయ్య. అవునే, మా కోసం నువ్వు నీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటాననడం భావ్యం కాదు. ఆడపిల్లల్ని కన్నాక పెళ్లి చేయాల్సిన బాధ్యత మాకుంటుంది. నువ్వింకేం ఆలోచించుకున్నా ఈ పెళ్లి చేసుకో. నచ్చ చెప్పింది అనసూయ. నీరజ పెళ్లి వైభవంగా జరిగిపోయింది. అనుకున్నట్టుగానే పొలం అమ్మి కట్నం డబ్బు మగపిల్లవారికి అందజేశాడు అచ్యుతరామయ్య. నీరజ భర్త శ్రీరామ్ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. భర్తతో హైదరాబాద్లో కాపురం పెట్టింది నీరజ. కొత్త కాపురానికి కావలసిన హంగులన్నీ శక్తి మేరకు సమకూర్చాడు అచ్యుతరామయ్య. ఇప్పుడు నీరజకి 2 పిల్లలు. నీరజ కూడా అక్కడే ఉద్యోగంలో చేరింది. పండుగలకి కూతురు అల్లుడు పుట్టింటికి రావడము, పురుళ్ళు, బారసాలలు, సారెలు, అనుకోకుండా ఏదో ఒక ఖర్చు కెరటంలా వచ్చి తాకుతూనే ఉంది అచ్యుతరామయ్యని. అయినా భరిస్తూ రెండో కూతురికి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. ఆ రోజు ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. వాకిట్లో ఉంగను ముగ్గేస్తున్న సుధా గుమ్మంలో రిక్షా ఆగిన శబ్దం విని తలెత్తి చూసింది. రిక్షాలోంచి దిగుతున్న వ్యక్తుల్ని చూస్తూనే చేతులను ముగ్గు చిప్పని అలాగే వదిలేసి పరిగెట్టింది రిక్షా వైపు. అక్కా అంటూ. రిక్షాలోంచి దిగిన పిల్లలిద్దరూ చుట్టేశారు సుధని. పిల్లలిద్దరిని చెరో చేత్తోనూ పట్టుకుని లోపలికి పరిగెట్టింది సుధ.
ఈ హడావిడికి గుమ్మంలోకి వచ్చిన ఇంట్లో వాళ్ల ముఖాలు ఆనందంతో విచ్చుకున్నాయి. ఉత్తరం ముందుగా రాస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదమ్మా అన్నాడు అచ్యుతరామయ్య. అదేమిటే ఒక్కదానివే వచ్చావు, అల్లుడుగారేరి అని అడిగింది అనసూయ. ముందుగా రావడానికి ఆయనకి సెలవు లేదంటే పిల్లలు గోల పెడుతున్నారని నేనొక్కదాన్ని బయలుదేరాను. ఆయన పండుగ రోజు వస్తున్నారు చెప్పింది నీరజ. అదేం కాదమ్మా, ముందరొస్తే ఈ 4 రోజులు బావగారిని మేమెక్కడ సినిమాలు షికార్లుంటూ ఆర్పేస్తామో అని ఇదే రావద్దని ఉంటుంది అంది అక్కని ఏడిపిస్తూ సుధా. అక్క, బావగారెంత బెట్టు చేసినా ఈ ఒక్క పండక్కే, వచ్చే పండక్కి చిన్న బావగారు వస్తారు తెలుసా అన్నాడు బుజ్జి. నిజమా అంటూ చూసింది నీరజ చెల్లెలి వంక. సుధా సిగ్గుపడిపోయింది. సరేగాని దాన్ని అలాగే నిలబెట్టి మాట్లాడేస్తారా ఏమిటి? ప్రయాణం చేసొచ్చుంది, కాస్త ముఖం కడుక్కొని కాఫీ తాగనివ్వండి, తర్వాత బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు అచ్యుతరామయ్య. అందరూ లోపలికి నడిచారు. నీరజ రావడంతో సంక్రాంతి పండుగ 4 రోజులు ముందే వచ్చేసినట్లుంది ఆ ఇంట్లో. అమ్మా, ఇందాక బుజ్జి అన్నది కాఫీ తాగుతూ అడిగింది నీరజ తల్లిని. నిజమేనే, నిన్ననే వాళ్ళ దగ్గర నుండి కబురొచ్చింది, ముహూర్తాలు పెట్టుకోవడానికి రమ్మని చెప్పింది అనసూయ ఆనందంగా. కుర్రాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు, ఒక్కడే కొడుకు. ఆడపిల్లలకి పెళ్లి చేసేశారంట. మంచి సంబంధం కాదని ఇంకా కట్నాల దగ్గర పేచీ పెట్టకుండా ఒప్పేసుకున్నారు మీ నాన్న. అయితే మన సుధారాణి పెళ్లి కూతురు కాబోతుందన్నమాట అంటూ నవ్వింది. అవునే, ఈ పెళ్లి కూడా చేసేస్తే నాకు మీ నాన్నకి ఇంక బెంగ ఉండదు. అందుకే ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఊరు చివరిన హౌసింగ్ బోర్డు వాళ్ళ కాలనీలో చవకగా దొరుకుతున్నాయంట. దాంట్లో ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారు మీ నాన్న. ఖర్చులన్నీ పోను ఆ మాత్రం డబ్బెలాగూ మిగులుతుంది కదా. అది కూడా అత్తారింటికి వెళ్ళిపోతే మాకింకెంత పెద్దిల్లు కూడా దండగే చెబుతూ పోతోంది అనసూయ. మౌనంగా వింటోంది నీరజ. వింటూ ఏదో ఆలోచిస్తోంది. నాన్నా, నీతో ఒక విషయం మాట్లాడాలి మధ్యాహ్నం అంది నీరజ భోజనాలయ్యాక. ఏమిటమ్మా? అదే, మీ అల్లుడు గారు నీకు స్కూటర్ విషయం గుర్తు చేయమన్నారు. తమలపాకులకి సున్నం రాస్తూ నెమ్మదిగా చెప్పింది. ఈసారి పండక్కి పండుగ కానుకగా స్కూటర్ అడుగుతున్నారని అంతకు ముందు ఒక ఉత్తరంలో రాసిందామే. మా సంగతి నీకు తెలియందేముందమ్మా, నీ పెళ్లి చేసి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా అనుకోకుండా దానికి సంబంధం కుదిరింది. ఎలాగో కష్టపడి ఆ బాధ్యత కూడా తీర్చుకొని మా తనువులు వెళ్లిపోవడానికి 4 గదుల కొంప చూసుకోవాలని తాపత్రయపడుతూ కాళ్ళు చేతులు ఆడకుండా మేముంటే ఇప్పుడు అర్ధాంతరంగా స్కూటర్ కావాలంటే మేమెక్కడి నుంచి తేగలమే? తండ్రి కూతుర్ల మాటలు విని అప్పుడే వంటింట్లోంచి బయటకొచ్చిన అనసూయ అంది. నేను అదే అన్నాను, ఆయన వినిపించుకుంటే కదా. స్కూటర్ ఇస్తానంటేనే ఈసారి పండక్కి వెళ్లేది అంటూ పట్టుపట్టారు. చివరికి నేనే దెబ్బలాడొచ్చేశాను చెప్పింది నీరజ. అడుగుతాడమ్మా, అతగాడికేం బాధ? ఇచ్చేవాళ్లముండగా ఆడపిల్లని కన్నందుకు మేమే అనుభవించాలి నిట్టూరుస్తూ అంది అనసూయ. నాన్నా, ఆయన కూడా సరదా కోసమో తన స్వార్థం కోసమో అడగలేదు. సిటీ బస్సులో పిల్లలతో తిరగడం చాలా అవస్థగా ఉంటోంది. పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి ఆఫీస్కి బస్సులో పడిపోయేసరికి రోజు ఆలస్యం అవుతోంది. ఇద్దరికీ ఆఫీసుల చేత చీవాట్లు తప్పడం లేదు. స్కూటర్ ఉంటే సౌకర్యంగా ఉంటుందని అంటూ చెప్పింది నీరజ. కూతురు సమస్య ఏమిటో అర్థమైంది అచ్యుతరామయ్యకి. అనసూయ ఆశ్చర్యంగా చూసింది నీరజ వంక. ఒకప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం చేస్తూ తన దగ్గరే ఉండిపోతానన్న కూతురేనా ఇది? ఇల్లు ఎలాగో అమ్మేస్తున్నాం కదా, ఈ పండక్కి స్కూటర్ కొనివ్వడం నాకు పెద్ద కష్టమేం కాదులేమ్మా, నువ్వేం దిగులు పడుకు. అల్లుడు గారిని మాత్రం పండక్కి తప్పకుండా రమ్మని టెలిగ్రామ్ ఇవ్వు అంటున్న తండ్రి వంక కృతజ్ఞతగా చూసింది నీరజ. సంక్రాంతి పండుగ ముందు రోజు దిగాడు శ్రీరామ్ హైదరాబాద్ నుంచి. నీరజ, నీ చెల్లెలికి పెళ్లి కుదిరిందంట కదా, అసలే మీ వాళ్ళు ఖర్చుల్లో ఉన్నారు. ఇప్పుడు మనం స్కూటర్ అడగడం బాగోదేమో, ఆలోచించు మొహమాటంగా అన్నాడతను ఆ రోజు రాత్రి. నీ మొహమాటం మండినట్లే ఉంది. నేను నాన్నని అడగటం, ఆయన శాంక్షన్ చేయటం అన్నీ జరిగిపోయాయి. నీ సంగతి నాకు తెలుసు కనుకనే 4 రోజులు సెలవు పెట్టి ముందే వచ్చాను. అది కాదు నీరజ, మనం అక్కడ స్కూటర్ మీద జల్సాగా తిరుగుతుంటే పాపం ఇక్కడ మీ నాన్న వడ్డీలు కట్టుకోవటం అంటున్న భర్తని తుంచేస్తూ, మీకే, మీరు బానే చెప్తారు కబుర్లు. స్కూటర్ లేకపోతే అక్కడ ఇబ్బంది పడేది నేను పిల్లలును. అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాము? రేపు సుధా పెళ్ళై చిన్నలుడొస్తే
ఇంకా ఈ పెద్దలుడు గారి పని సున్నాయే కదా నవ్వుతూ అంది. ఇంకా ఏదో మాట్లాడాలి అనుకుంటున్న భర్త నోటిని చేత్తో మూసేసి ఇంకేం మాట్లాడనివ్వలేదు నీరజ. ఏమండి, సుధా ఏమంటుందో విన్నారా? ఏమంటోంది అడిగాడు అచ్యుతరామయ్య. మన తాహతకు తగిన సంబంధం అని చేసుకున్న బావే ఇంతలా గొంతెమ్మ కోరికలు కోరుతుంటే రేపు తాహతకు మించినవాడు తన మొగుడు ఇంకేం కోరతాడు అని భయపడుతోందండి. అసలే మనం చితికిపోయున్నాం. రేపింకేం ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని అది ఈ సంబంధం చేసుకోనంటోంది. అయినా నా పెళ్లికేం తొందర, ఇప్పుడు చదువుకుంటున్నాను కదా అని చెప్తోంది చెప్పింది అనసూయ. అది అంటుందే కాని చదువుతున్న కొద్దీ దాని చదువుకి పైన చదివిన వాడిని మొగుడిగా తేగలమా మనం? పైగా ఆడపిల్ల వయసు పెరిగే కొద్దీ కట్నం రేటు రెట్టింపుగా పెరుగుతుంది. కాని అది అనసూయ చెప్పబోయింది. ఆడపిల్ల కదే, అది అలానే అంటుంది. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి బాగు గురించి ఆలోచిస్తుంది. పెళ్ళైతే చూడు, వచ్చే ఏడి పాటికి నాన్నా ఆయన పండక్కి కలర్ టీవీ కావాలనుకుంటున్నారు, అది తేకపోతే మా అత్తగారి ఇంట్లోకి రానివ్వనంది. అయినా ఆయన అడిగింది కూడా నా సుఖం గురించే కదా, ఎలాగైనా కలర్ టీవీ కొనిపెట్టి నా కాపురం నిలబెట్టు నాన్నా అంటుంది అని అచ్యుతరామయ్య నవ్వాడు. ఆ నవ్వు వెనక దాగిన విషాదం ఉంది. అనుకోకుండా తలుపుచాటు నుంచి ఆ మాటలు విన్న నీరజ తప్పు చేసిన దానిలా సిగ్గుపడి తలదించుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.